మీకు చూసుకుంటే పహల్గామ్ అటాక్లోని వాళ్ళు మతం అడిగి కాల్చి చంపేశారన్నారు. కలిమా చెప్పు అన్నారు. ఇప్పుడు మా తమ్ముడి కంటే కలిమా అదేంటండి అమ్మ నాకు తెలియదండి అంటారు. అదే నాన్న కలిమా బులో అనగానే లా ఇల్లాహి ఇల్లాహు మహమ్మద్ రసూలుల్లాహ్ అల్లాహు అక్బర్ అన్నాను అనుకో, ఇది మనోడు అని చెప్పి నన్ను వదిలేస్తారా, నన్ను కాల్చరా? చూసారా ఎలా ఉంది? హాయ్ అందరూ ఎలా ఉన్నారు? పాకిస్తాన్ గూఢచారి జ్యోతి మల్హోత్రా గురించి మీకు తెలియని నిజాలు ఒక గూఢచారిగా నేను మాత్రమే చెప్పగలను. ఒక యూట్యూబ్ గూఢచారి, అసలు నేను గూఢచారికి నేను వాడే ఉపయోగాలు, ఆ పరికరాలు బైబిల్, ఖురాను, భగవద్గీత, ఈ బేబీ కెమెరా చూస్తున్నారు కదా ఇంత, ఆ తర్వాత బొక్క విత్ బ్యాగు విత్ గోప్రో ఇది, తర్వాత ఈ పాత టీషర్టు, ఆ తర్వాత 6 సంవత్సరాల నుంచి ఈ టీషర్ట్ నేను ఎందుకు వాడుతున్నాను మీ అందరికీ చెప్తాను. మీకు తెలియదు. ఇక్కడ ఒక గూఢచారి గురించి ఇంకో గూఢచారికే తెలుసు. అసలు నేను ఏ దేశాల్లో గూఢచారి చేశాను, ఎలాగా, ఏంటి. ఇక్కడ మీరు 2 సామెతలు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేరు. ఫస్ట్ సామెత బాగా ఉపయోగపడుతుంది ఈ వీడియోకి. రెండో సామెత జాగ్రత్తగా వినండి. తిరిగి మగోడు తిరక్క ఆరది చెడిపోతాడు. ఇది మన పెద్దలు అన్న సామెత. ఈ వీడియోకి చాలా తలకొట్టే వీడియో, మళ్ళీ చెప్తున్నాను, మామూలుగా ఉండదు. నా భూతో నా భవిష్యత్తు తలకొట్టే వీడియో. ఫస్ట్ ఒక లైక్ చేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్. అసలు మా ట్రావెలింగ్ యూట్యూబర్లని గూఢచారులుగా ఎందుకు ఎంచుకుంటారు? క్వశ్చన్ నెంబర్ 1. సింపుల్. మేము తెలివైన వాళ్ళు. మేము ఎంత తెలివైన వాళ్ళు అంటే అసలు మాకున్న తెలివి మామూలుగా ఉండదు. యూట్యూబర్లకు కాదు, ట్రావెలింగ్ యూట్యూబర్లకి. ఇక్కడ మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, తిరిగి మగోడు తిరక్క ఆరది చెడిపోతారు అంటారు. సో తిరగడం వల్ల ఏమవుతుందంటే బ్రెయిన్ బాగా తెలివి మీరిపోతుంది. అందుకే మా పెద్దలు అన్నారు తిరగాలి అని అంటారు. తిరిగితే బాగా బ్రెయిన్ యాక్టివ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ట్రావెలర్కి ఒక స్మార్ట్నెస్ ఉంటే ట్రావెలింగ్ యూట్యూబర్లుగా మాకు చాలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఎగ్జాంపుల్ అబ్బా. ఎన్ని దేశాల్లో ఈ 5 సంవత్సరాల ప్రపంచ యాత్రలో 125 దేశాల్లో ఎన్ని నాటకాలు ఆడాను, ఎన్ని వీడియోలు తీసాను మీ అందరికీ తెలుసు కదా. ఇలా మేము 360 డిగ్రీస్ చూడాల్సి వస్తుంది. మీకు అర్థమవుతుందా? మాకు అంత తెలివి ఉంటుంది. సో అందుకే ఈ గూఢచర్యానికి యూట్యూబర్లను వాడతాం. ఎందుకంటే మేము స్మార్ట్ కాబట్టి దొరకకుండా. ఇప్పుడు ఈ జ్యోతి మల్హోత్రా కేసులో చూసుకుంటే ఈ అమ్మాయి మీదే ఇప్పుడు ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేరు. ఆ దొంగ బయట నుంచి లేదు, మన ఇంట్లోనే ఉంది. ఆ దొంగని ఎలా పట్టుకున్నారు మన గవర్నమెంటు, మన సీక్రెట్ ఏజెంట్ వ్యవస్థ? ఈ క్లిప్ చూడండి. ఆ అమ్మాయి అనగా 2 మంది గన్మెన్లు ఉన్నారు చూసారా. ఇక్కడ ఈ అమ్మాయి వీడియో తీసేటప్పుడు ఎలా తీస్తుంది. ఎలా తీస్తే ముందువే కనబడతాయి. కావాల్సిన ఎడిటింగ్ తన చేతులు ఉంది. కానీ ఇప్పుడు నా వెనకాతలు ఈ బైబిల్ ఉందని, ఈ మ్యాప్ ఉందని ఎలా తెలుస్తుంది? అవతల యూట్యూబర్ తీస్తేనే తెలుస్తుంది. అలాగే ఒక స్కాట్లాండ్ యూట్యూబర్ మార్చిలో పాకిస్తాన్ వెళ్ళేటప్పుడు వీడియో తీసి అప్లోడ్ చేసి పెట్టారనమాట. సో అక్కడ వాడు అడిగిన క్వశ్చన్ ఏంటి, ఒక యూట్యూబర్కి, ఇండియా నుంచి వచ్చిన యూట్యూబర్కి ఎంతమంది గన్ను? అమ్మాయి వెనకాతల 6 మంది AK-47లతో ఉన్నారు. అమ్మాయి ఏమైనా అంబానీ ఫ్యామిలీ నుంచా? కాదు. ఫస్ట్ మరి అమ్మాయి ఏమైనా రాజకీయం సంబంధించిందా? కాదు. అమ్మాయి ఏమైనా రిచ్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిందా? కాదు. మరి అమ్మాయి ఒక పేద అమ్మాయికి 8 మంది AK-47లతో రక్షణ కల్పించాల్సిన అవసరం ఏంటి యూట్యూబ్ వీడియోలు చేయడానికి? సో అక్కడ అడిగిన క్వశ్చన్ అది. సో ఆ క్వశ్చన్ మన వాళ్ళు పట్టుకున్నారు, మన గవర్నమెంట్ పట్టుకుంది. ఎస్, ఏదో సంథింగ్ ఫిషీ ఉందని చెప్పి తేగలాగైతే దొంగంతా కదిలింది. సో మన అమ్మాయి పాకిస్తాన్ మీద ప్రేమ. ఆ తర్వాత పాకిస్తాన్కి వెళ్ళడం, అంబాసడర్లతో వేరే దేశాల్లో ఎంజాయ్లు చేయడం, అవన్నీ మొత్తం అంతా అదో వేరు. సో ఈ అమ్మాయి ఎందుకు చేసింది? డబ్బు కోసం, సింపుల్. ఇక్కడ మీకు ఇంకో విషయం తెలియాలి. ఈ 5 సంవత్సరాల్లో నాకు చాలా ఆఫర్లు వచ్చాయి. మీకు ప్రూఫ్లతో సహా చెప్తాను. ఫస్ట్ ఆఫర్ వచ్చేసి మన ఇంటి దొంగలే, మనోలే. 2 ఎంపీలు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్లు, ఒక ఎమ్మెల్యే నాకు ఇచ్చిన ఆఫర్స్. ఫస్ట్ చూడండి, మీరు చూస్తున్నారు కదా, నేను పేర్లు చేయట్లేదు. 2023లో నాకు మెసేజ్ చేశారు, అమ్మ నేను పలానా ఎంపీ సో అండ్ సో అని చెప్పారు. ఓకే సార్ అని అన్నారు. వెంటనే ఎంపీ గారు మెసేజ్ కాబట్టి అన్నీ పెట్టారు. అన్ని ప్రూఫ్లు పెడితే నేను వెంటనే వాళ్ళు ఇచ్చిన నెంబర్కి, ఆ నెంబర్ కూడా ఫ్యాన్సీ నెంబరు, 8 నెంబర్లు ఒకే నెంబర్ ఉందన్నమాట. ఫోన్ చేసి రెస్పెక్ట్, మనం మెంబర్ ఆఫ్ ఏంటి సార్ వాట్ ఈజ్ వాట్ అంటే, అమ్మాయి ఇలాగా మనం ఆఫ్రికాలోని మనకి బిజినెస్ పార్ట్నర్ అంటే ఏం లేదు, బెనామీ. ఇంగ్లీష్లో బిజినెస్ పార్ట్నర్ అంటారు. బెనామీగా ఉండాలమ్మా, పలానా గనులు ఉన్నాయి, నీకు సిటిజన్షిప్ కూడా ఇచ్చేస్తాము, సో నువ్వు చూసుకోవాలి, హ్యాండిల్ చేయాలి.
నేను సింపుల్గా చెప్పాను, సార్ నాకు ప్రపంచ యాత్ర చేయాలి, 197 దేశాలు తిరగాలి ఇంపార్టెంట్, నాకు డబ్బు ఇంపార్టెంట్ కాదు సార్, నాకు నా లక్ష్యం ఇంపార్టెంట్, సారీ సార్ అని చెప్పాను. తర్వాత ఇంకో ఆయన కూడా అలాగే అన్నారు, ఇక్కడ ఈ ఈక్వెడార్, ఈ బ్రెజిల్, ఈ ప్రాంతాల్లో గనులు ఉన్నాయి మనకి, నువ్వు చూడాలి, నీకు సిటిజన్షిప్ కూడా ఇస్తాము, నువ్వు చూడాలన్నా. లేదు సార్, హవాలా, మనీ లాండరింగ్ ఇవన్నీ నాకు భయం సార్, నాకు ఇష్టం ఉంటుంది అని చెప్పి మాట. ఇక్కడ వాళ్ళు ఏం తప్పనలేదు, ఎవరైనా బిజినెస్ పార్ట్నర్. ఏ ఎంపీకి బిజినెస్ ఉండకూడదా, ఎమ్మెల్యేకి బిజినెస్ ఉండకూడదా, మీ అందరికీ తెలుసు. అంటే ఇక్కడ ఎలాగా రన్ అవుతుందంటే, అంటే ఇదొక పక్కన పెడితే ఒక ఎమ్మెల్యే, ఎంపీ వాళ్ళు ఉన్నారంటే వాళ్ళకి ఓకే ఈ పని చేస్తే ఈ కంపెనీ ఇంత డబ్బు, సో లంచం ఆ ఎమ్మెల్యే తీసుకుంటే చట్టరీత్యా నేరం. కానీ ఈ దేశంలో ఉన్న మా మనిషికి ఇచ్చి అంటే ఎవరు తెలుస్తుంది, ఎవరు పడుకుంటారు. వాళ్ళ బిజినెస్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరికి దేశాలు విదేశాల్లో కనెక్షన్స్ ఉంటాయి కదా. సో ఆ విధంగా నాకు ఇచ్చేస్తే నేను ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తాను, ఆడ కావాల్సిన అన్నప్పుడు నేను 50% తినేసిన 50% అయితే వాళ్ళకి ఇస్తాను కదా, లెక్క ఉంటుంది కదా. సో ఆ విధంగా అలా చేయమని అన్నారు. అది చాలామంది చేస్తారు. నేను బీహార్లో కూడా ఈ గ్యాంగ్ని పట్టుకున్నాను, ఎలా పనిచేస్తుంది. ఇదంతటికీ కారణం దుబాయ్. ఇక్కడ దుబాయ్ అనే ఇది ఈ మనీ ఈ గూఢచారులకు కానీ అసలు దుబాయ్లో జరగనన్ని మోసాలు ఇంకెక్కడ జరగవు, దుబాయ్లో లేనన్ని. ఎందుకంటే దుబాయ్ అలాగా తయారైంది. ఇప్పుడు దుబాయ్ మన భారతదేశానికి ఆయువుపట్టు, అంటే బిజినెస్ చేయడానికి ప్రతి ఒక్కరికి. తర్వాత శ్రీలంకకి ఆయువుపట్టు, మొత్తం 195 దేశాలకు ఆయువుపట్టు. దాని గల కానీ ట్యాక్స్ ఉండకపోవడం, ఏదైనా చేయడం. మా యూట్యూబర్లు అందరూ చూసుకుంటే దుబాయ్లో అకౌంట్లు తీసుకుంటారు, రూపాయి ట్యాక్స్ కట్టక్కర్లేదు, వచ్చినందుకు ట్యాక్స్ కట్టక్కర్లేదు, ఖర్చు పెట్టుకున్నందుకు ట్యాక్స్ కట్టక్కర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో నాకు సంవత్సరానికి 20 లక్షల రూపాయలు బొక్క పడుతుంది ట్యాక్స్ రూపాల్లో, జిఎస్టీ రూపాల్లో కానీ, ఆ మార్కప్ ఛార్జీల రూపాల్లో కానీ, ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో కానీ నాకు ఒక 20 లక్షల నుంచి 25 లక్షలు బొక్క పడుతుంది. చైనా టైం అప్పుడైతే 40 లక్షల బొక్క. సో కానీ నేను దుబాయ్ వెళ్ళి 2 లక్షలు ఖర్చు పెట్టుకుంటే నాకు రూపాయి ట్యాక్స్ లేకుండా పోతుంది. సో ఈ విధంగా దుబాయ్ అవుతుంది. కానీ మనం ఆపలేము అది, ఎందుకంటే దుబాయ్లో పాకిస్తాన్ వాళ్ళు ఉంటారు, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఉంటారు, బంగ్లాదేశ్ వాళ్ళు ఉంటారు, శ్రీలంక వాళ్ళు ఉంటారు, యూరోప్ వాళ్ళు ఉంటారు, మన శత్రు దేశాలు టర్కీ వాళ్ళు ఉంటారు, మిత్ర దేశాలు, శత్రు దేశాలు అన్నీ కలిపి ఇండియాతోనే ఉంటాయి. సో అక్కడ వాళ్ళు అలా చేస్తారు. సో అది పక్కన పెట్టి మన చైనా ఎదగడానికి, భారతదేశం దిగపోవడానికి మన కుటిల రాజకీయం, దరిద్రపు రాజకీయం, హవాలా రాజకీయం, ఈ బినామీ రాజకీయం ఎందుకన్నానంటే అదే చైనా ఎదిగిపోవడానికి, మనం ఉండిపోవడానికి ఇదే కారణం. నీకెంత నాకెంత, పార్టీ ప్రజలకు సేవ చేసేది తక్కువ, దోచుకునేది ఎక్కువ. ఇంకా వదిలింది అది పక్కన, అది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుతాం, మామూలుగా ఉండదు. ఓకే, ఇది ఈ విధంగా అయితే లిక్విడ్ క్యాష్ హవాలా రూపాయలు వెళ్తూ ఉంటుంది ఈ గూఢచారులకి. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైందా ఈ జ్యోతి మల్హోత్రా మీద డౌట్లు ఎలా వచ్చాయో? ఎందుకంటే ఈ అమ్మాయి వీడియోలో తక్కువ ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ అవతల వాడి వీడియోలో ఉంటుంది. ఇప్పుడు నేను ఏ కెమెరాలు పట్టుకున్నాను అనేది ఏం వాడుతున్నా మీకు తెలియదు, కానీ అవతల వేరే వాడు యూట్యూబర్ నన్ను రికార్డ్ చేసేటప్పుడు నా దగ్గర ఈ కెమెరా ఉంది ఎలా తీస్తున్నాడు అని తెలుస్తుంది. సో ఆ విధంగా అవతల వాడు అబ్బాయి దాంట్లో, అబ్బాయి కూడా అడుగుతాడు అసలు ఈ అమ్మాయికి ఇంతమంది సెక్యూరిటీ ఎందుకున్నారు అని క్వశ్చన్ చేశాడు. ఐ డోంట్ నో వై ఈ అమ్మాయికి ఎంతమంది సెక్యూరిటీ ఉన్నారు. సో ఆ విధంగా అయితే అమ్మాయి పట్టుబడి, ఫర్ ఎగ్జాంపుల్ నిన్నే చూసుకుంటా అండి, నేనే గూఢచారి ఏ దేశానికి లేదు. ఖలిస్తాన్ విప్లవం మీ అందరికీ మూమెంట్ తెలుసు కదా. ఖలిస్తాన్ మూమెంట్ అప్పుడు నాకు నేను చైనా నుంచి కెనడా వెళ్ళేటప్పుడు నేను అక్కడ విప్లవం జరుగుతుంది. ఎయిర్పోర్ట్ నుంచి నా హాస్టల్కి వెళ్ళే దగ్గర రోడ్డు అంతా ఖలిస్తాన్ జెండాలు పట్టుకొని ఉన్నాను. నాకు ఒక ఐడియా వచ్చింది, ఓకే ఇది మనం ఎందుకు పెట్టుకోకూడదు, మనం తీయకూడదు. కానీ ఎటువంటి మీడియా మిత్రులు అలవలేదు. మీకు ఎప్పుడైనా మీరు చూసుకుంటే ఈ ఖలిస్తాను ఈ వీళ్ళు కెనడాలో ఉన్న ఖలిస్తాను ఈ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఇండియా నుంచి దొంగతనంగా వెళ్ళిపోయిన వాళ్ళు, అంతేగాని చదువుల మీద కాదు. నాంబిషన్ గల అందరూ నాంబిషన్. సో కొందరు మాత్రమే మీకు కనబడతారు, కానీ అందరూ మీకు కనబడతారు. గవర్నమెంట్కి ఎలాగైనా నాకు ఐడియా వచ్చింది, ఎవరు ఏ మీడియా వాళ్ళు ట్రై చేయలేదు, ఏ మీడియా వాళ్ళు వెళ్ళలేదు భారతదేశం, అసలు ఏ యూట్యూబర్ కానీ ఎవరు వెళ్ళలేదు. కానీ నేను రిస్క్ చేసి నాకు ఎందుకంటే సింపుల్, వాళ్ళు ఎందుకు చేస్తున్నారు, వాడి దగ్గర ఉన్నది ఏంటి ఇండియన్ పాస్పోర్ట్. ఇప్పుడు ఖలిస్తాన్ వాళ్ళ దగ్గర ఉన్నది సగం ఇండియన్ పాస్పోర్ట్. వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? సో ఇక్కడ గొడవ చేస్తే వాళ్ళ మీద ఆటోమేటిక్గా నెగిటివిటీ వస్తుంది. ఆ నెగిటివిటీ వస్తే అది చూపించి కెనడా ప్రభుత్వానికి మనకు భారతదేశ ప్రభుత్వంతో థ్రెడ్ ఉందని చెప్పి అప్పుడు వాళ్ళు అక్కడ అసైలంకి అప్లై చేసి అక్కడ సిటిజన్షిప్ దొబ్బేయడానికి వాళ్ళు. ఎందుకంటే ఇండియాతో కంపేర్ చేసుకుంటే వాళ్ళు చదువు ఉండదు, నా అంబిషన్ ఉండదు. ఇండియాలో అదే కెనడాలో ఉంటే డాలర్ల రూపంలో డబ్బులు వస్తాయని చెప్పి అలా సెట్టింగ్ చేసుకున్నారు. నేను ఏం చేశానంటే వెళ్ళాను నీట్గా 4Kలో నీట్గా అందరూ లోపల ఏం జరుగుతుంది, పత్యాపారం ఎలాగుందని నీట్గా తీసి 4K HDలో అప్లోడ్ చేశాను.
దానివల్ల ఏం జరిగింది అంటే మన గవర్నమెంట్ దగ్గర ఆ ఫేసెస్ 4Kలో ఉన్నది కదా, నీట్గా 4K డౌన్లోడ్ చేసుకుని ఒక్కొక్క ఫేస్ స్క్రీన్ షాట్ తీసుకొని మన డేటాబేస్లో ఉంచుకుంటే అది ఎప్పుడైనా ఇండియా వస్తేప్పుడు ఆయన తీసుకెళ్ళి బొక్కలు వేసేస్తే సరిపోయింది. ఇంక ఈ పత్యాపారాలు ఉంటాయి. సో ఆ విధంగా డేటా ఉంటుందని అలా తీసారు. మీకు ఇప్పుడు అర్థమైందా? ఇక్కడ ఏం చెప్తా, ఇప్పుడు అదే విషయం ఇండియాలో చేస్తే తప్పు, అది గూఢచర్యం అంటారు. నేను విదేశాల్లో గవర్నమెంట్కి హెల్ప్ అవుతుంది. నా పాయింట్ ఆఫ్ వ్యూ వేరు కదా. ఇప్పుడు ఇలా చేస్తున్నారు, వాళ్ళు తప్పు చేస్తున్నారు అంటే వాళ్ళు ఎవరూ కాదు కదా, మన ఇండియన్సే కదా. మన ఇండియన్స్ అయ్యిండి మన భారతదేశం జెండాను మాట్లాడడం, భారతదేశం జెండాను కాల్చడం, భారతదేశం అది చేయడం చాలా తప్పు అనిపించింది నాకు. సో వీళ్ళని ఎలాగైనా చితగొట్టాలి, వీళ్ళని ఎలాగైనా పట్టివ్వాలి గవర్నమెంట్కి అని చెప్పి నీట్గా వేసాను. మన ఆల్రెడీ గవర్నమెంట్ ముందు రోజే వెళ్ళి వాళ్ళ నాయకుడిని వేసేసింది, మన గవర్నమెంట్ కెనడా వెళ్ళి వేసేసింది. సో ఆ విధంగా నేనైతే తీయడం జరిగింది. ఇప్పుడు మీకు అర్థమైందా? ట్రావెలింగ్ యూట్యూబర్లని ఎందుకు గూఢచర్యానికి వాడతారు? ఎందుకంటే స్మార్ట్. ఇప్పుడు మీకైనా నాకైనా బుర్ర ఒకటేనండి, దాన్ని పదును పెడతాం మేము ట్రావెలింగ్ చేసి ఎందుకంటే మేము రోడ్డు మీద వెళుతున్నప్పుడు ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఇటు సైడ్ చూడాలి, ముందు చూడాలి, వెనక చూడాలి, మాకు కళ్ళు ఉండవు. కానీ మాకు స్మార్ట్నెస్ వచ్చేస్తుంది. కెమెరాలు పెట్టాలి, ఎవరు రికార్డ్ చేస్తున్నారు చూడాలి, అబ్బో మామూలు స్మార్ట్నెస్. రోజు చేసే పని వల్ల ఐక్యూ లెవెల్స్, ఇంటెలిజెన్స్, ఈ స్మార్ట్నెస్ బాగా పెరుగుతుంది. ఒక గూఢచారికి ఉండాల్సిన లక్షణాలన్నీ మాకు వచ్చేస్తాయి. ఎందుకంటే మాకు వాసన ఎందుకంటే మేము రోజు తిరిగేటప్పుడు ఎన్నో మంది స్కామర్స్ అప్రోచ్ అవుతుంటారు. మేము అది ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేనే చూసుకుంటే భారతదేశం నుంచి ఉన్న ఒకే ఒక్క యూట్యూబర్ ప్రపంచ యాత్రికుడు నాన్ వేసిన 55 దేశాల్లో డ్రోన్ ఎగరేశారు. డ్రోన్ ఎగరేయడం మీకు కష్టం. మీరు చూసుకుంటే గ్రేట్ వాల్ ఆఫ్ చైనా, కమ్యూనిస్ట్ సిద్ధాంతాలతో ఉన్న చైనా బీజింగ్లో డ్రోన్ ఎగరేసి మీకు చూపించాను. ఎలా చూపించాను? డ్రోనే ఉంది. డ్రోన్ బ్యాటరీ తీసి జోబులో పెట్టుకున్నాను, డ్రోన్ ఆ బ్యాగ్లో పెట్టాను, స్కానింగ్లో కనబడలేదు, వెళ్ళిపోయాను, ఈ డ్రోన్ ఎగరేసేసాను. పట్టుకుంటే సింపుల్ 5 సంవత్సరాలు జైలు శిక్ష. 5 సంవత్సరాలు జైలు శిక్ష అసలు మామూలుగా ఉండదు. కానీ ఎందుకు చేసాము అంటే అదే వీడియో కోసమే చేశాను కదా, అంతే. అది నేను తర్వాత నాకు తప్పు అనిపించి మానేశాను ఇంకా అలాగా చేయకూడదని. సో డ్రోన్ ఈ షర్ట్తో వేస్తాను, ఈ షర్ట్ మార్చేస్తూ మళ్ళీ ఆడికి వెళ్ళి చెప్తాను డ్రోన్ ఎగరేస్తున్నారు అని. అలాగా టర్కీలో 5 స్కామ్లు ఎక్స్పోజ్ చేశాను. చూడండి, 80,000 రూపాయలు నా ట్యాక్సీ డ్రైవర్ నా పర్సులో నుంచి దొబ్బేస్తే ఆడికి తెలియకుండా ఆయన మాట్లాడింది రికార్డ్ చేసి పోలీసులకు వినిపించి ఆయన బొక్కలో పంపించారు. ఉంటుంది చూడండి ఆ రోజుల్లో ఇంకా 3-4 స్కామ్లు ఎక్స్పోజ్ చేశాను. సో ఇక్కడ ఏమవుతుందంటే స్మార్ట్నెస్ పెరుగుతుంది తిరిగితే. అందుకే తిరక్క మగోడు తిరిగి ఆడది, మగవాడు అన్నవాడు తిరగాలి, తిరిగి లోక జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. అందుకే ఇది ఇప్పుడు ఆడవాళ్ళకి ఉపయోగపడే, ఆడవాళ్ళు తిరగాలి, తిరిగి లోక జ్ఞానాన్ని ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆడవాళ్ళు కూడా తిరగాలి. ఇంక ఈ గూఢచర్యానికి నేను బైబిల్ ఈ ఖురాన్ ఎందుకు వాడతానంటే ఈ దేశాలు మతోన్మాద దేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి లా ఇల్లాహ ఇల్లిల్లాహు మహమ్మద్ రసూలుల్లాహ్. అది ఇప్పుడు మీరు చూసుకుంటే పహల్గామ్ అటాక్లోని వాళ్ళు మతం అడిగి కాల్చి చంపేశారు అన్నారు. కలిమా చెప్పు అన్నారు. ఇప్పుడు మా తమ్ముడి కంటే కలిమా అదేంటండి, అమ్మో నాకు తెలియదండి అంటారు. అదే నాన్న కలిమా బులో అనగానే లా ఇల్లాహ ఇల్లిల్లాహు మహమ్మద్ రసూలుల్లాహ్ అల్లాహు అక్బర్ అన్నాను అనుకో, ఇది మనోడు అని చెప్పి నన్ను వదిలేస్తారా, నన్ను కాల్చరా? చూసారా ఎలా ఉంది? అందుకే ఈ ఖురాన్ని, ఈ కలీమాల్ని పట్టుకొని ఈ ఆఫ్ఘనిస్తాన్లో నేను చేసిన రచ్చ ఎంత ఒకసారి చూడండి. రచ్చ అంతా అసలు నేను చేసే ప్రతి మీరు ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ చూసుకుంటే నేను ఎట్టుకున్నాను, క్యాప్ ఎట్టేసుకున్నామని. అంటే ఊడికో క్యాప్ ఉంటుంది, 2 రకాల క్యాప్లు ఉంటుంది. బుర్ర క్యాపు, అడ్డం బుర్ర క్యాపు, నిలువు బుర్ర క్యాప్ పెట్టుకుని షాల్వార్ వేసుకునేవాను, అదైతే కాటికి తీసుకునేవాడిని, 2 ఐబ్రోస్ని కలిపి అసలు గొర్రెనే మేకలో తిరిగిసానా రచ్చ రొంబలు. ఆ వీడియోలన్నీ మామూలుగా ఉండవు, నా భూత నా భవిష్యత్తు. సో తిరిగితే స్మార్ట్నెస్ వస్తుందండి. అందుకే లోక జ్ఞానం పెరుగుతుందని అంటారు. తిరగాలి, మగవాళ్ళు అబ్బాయిలు ఈ రోజుల్లో తిరగాలి, స్మార్ట్నెస్ని పెంచుకోవాలి. సో ఈ టీషర్ట్ల విషయానికి వస్తే మీ అందరికీ తెలుసు. ఇప్పుడు ఒక మాఫియా అడ్డాలకి గట్ట వెళ్ళేటప్పుడు, స్లమ్ ఏరియాలకి వెళ్ళేటప్పుడు రిచ్గా వెళ్తే చూసి నీ ఫోకస్ అంతా నీ మీద ఉంటుంది. ఏదేం చేస్తారు, తీస్తాను, టీషర్ట్లు చేంజ్ చేసేస్తాను, పిచ్చోలా ముఖ్యమైన అంతా మొక్కానికి రాసేసుకుంటాను, చింపుడు చుట్టూ పిచ్చోలాగా వెళ్తాను అలా అంటాను. అలాగే మడగాస్కర్లో పిచ్చి వీడియో, మంచి వీడియోలు తీశాను. సో చాలా కష్టంగా స్మార్ట్నెస్ అనేది పెంచుకోవాలి. సో ఆ విధంగా యూట్యూబర్లకైతే ట్రావెలింగ్ యూట్యూబర్లకి మెయిన్గా పర్టికులర్గా స్మార్ట్నెస్ ఉంటుంది. సో గోడ చేయడానికి ఇంకెంతమంది ఉన్నారో తెలియదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే ఒక అమ్మాయిని పట్టుకుంది, ఇంకెంతమంది ఈ లిస్టులో ఉన్నారనేది ఇన్వెస్టిగేషన్ తెలిసిపోతుంది. వాళ్ళ ప్యాటర్న్ ఇన్వెస్టిగేషన్ అవి తెలిసిపోతుంది. మీరు ఎగ్జాంపుల్ చూసుకుంటే మమ్మల్ని చాలా ఇమిగ్రేషన్ ఆఫీసర్లు ఆపేస్తారు. మిత్ర దేశాలు కదా, శత్రు దేశాల్లో చాలామంది ఆపేస్తారు. ఈ గంటల తరబడి మమ్మల్ని కూర్చోబెట్టి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఎందుకు వచ్చావు, ఏం చేసావు, అసలు నీ పర్పస్ ఆఫ్ విజిట్ ఏంటి అని తీసుకెళ్ళి ఒక రూమ్లోకి తీసుకెళ్ళి మొత్తం డిపోర్ట్లు చేసిన సందర్భాలు ఉంటాయి. చాలా ఉంటాయి. చాలా అంత ఈజీ కాదు విదేశాల్లో గూఢచర్యం చేయడం అంటే. సో మీకు అర్థమైంది కదా.
సో ఇక్కడ నేను ఏ గూఢచర్యం ఏవి నాకు భయం అండి. ఎందుకంటే నేను చాలా నిజాయితీగా బతకడానికి నేను ట్రై చేస్తాను. 100కి 100% నిజాయితీగానే ఉంటాను. మీకు చూసుకుంటే ఈరోజు నేను కొనుక్కున్న ఈ పల్లీలకి కూడా నేను జిఎస్టీ కట్టాను. నేను ఎన్ఆర్ఐని, నేను ఏది చేయక్కర్లేదు. నేను ఎన్ఆర్ఐ స్టేటస్లో ఉన్న ట్యాక్స్ కడుతున్నాను. దుబాయ్ వెళ్తే 2 నిమిషాల్లో నా భవిష్యత్తు మారిపోతుంది. నెలకు 20 లక్షలు మిగులుతాయి. కానీ నాకు ట్యాక్స్ కట్టడం ఇష్టం. ఎందుకంటే భారతదేశం ఎదుగుదలలో మన వాటా ఉండాలి. పెట్టేవాడికి తిట్టే హక్కు ఉంటుంది. నేను ట్యాక్స్ కడితేనే భారతదేశాన్ని తప్పు ఉంటే ప్రశ్నించే హక్కు ఉంటుంది. మీరు చూసుకోవచ్చు నా స్మార్ట్నెస్. నేను బెట్టింగ్ యాప్ల మీద నేను ఎలా పోరాడాను. మొత్తం 100 కోట్ల ఎండోర్స్మెంట్ ఆపాను. 100 కోట్ల ఎండోర్స్మెంట్ అదే బిజినెస్ ఆపాను. అండ్ 1000 కోట్లు 100 కోట్ల ప్రచార బిజినెస్ ఆపాను. 1000 కోట్లు 10,000 కోట్లకు పైగా ఈ బెట్టింగ్ మాఫియాని ఈ 80 రోజులు ఆపగలిసానా? ఇప్పుడు ఎవరు చేయట్లేదు కదా. ఒకప్పుడైతే పిచ్చగా ఉండి ఇప్పుడే ఎక్కడన్నా అన్నీ కట్టగలిపాను. నేను చేశాను, చాలా చేశాను. నాకు ఇష్టం మన దేశం ఎదుగుదలలోనే మన వంతు సహాయం ఒక యూట్యూబర్గా, ఒక బాధ్యతగా నాకు ఉండాలని ట్యాక్స్ కడుతున్నాను. తప్పకుండా ఇప్పుడు కొనుక్కున్న దీనికి కూడా ఈరోజు ₹6 100 రూపాయలకు ₹6 జిఎస్టీ కూడా కట్టాను. సో ఈ విధంగా మన దేశ ఎదుగుదలలో మనందరూ సహాయ సహకారాలు ఉండాలి. నేను ఎటువంటి తప్పు చేయను. గవర్నమెంట్ ఎప్పుడు రమ్మన్నా ఈ చిటిక వేసినా నేను గవర్నమెంట్కి మనం తల ఒగ్గి ఉండాలి. గవర్నమెంట్ అండర్లోనే మనం ఉండాలి. మన దేశానికి భంగం కలిగించే పనులు ఎప్పుడు చేయకూడదు. ఓకే, ఎందుకంటే అలా అయితేనే 197 దేశాల్లో నేను తిరగలుగుతాను నా జీవితం. ఎందుకంటే నాకు ఏదైనా అయితే మీరు రారు, సుబ్బారావు గారు రారు, నెల్లూరు పెద్దారెడ్డి గారు రారు. ఏ దేశంలో ఎక్కడున్నా ఇండియన్ ఎంబసీలే నన్ను కాపాడాలి. ఇప్పటి వరకు అలాంటి పరిస్థితి నాకు రాలేదు, రాకూడదని కోరుకుంటూ సెలవు తీసుకుని ఇట్లు మీ ప్రపంచ యాత్రలు నా అన్వేషణ. జై హింద్.